హాయ్ గాయ్స్! వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో కుర్మా. ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా టమాటాస్‌ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటో కుర్మాకి అవసరమైన గ్రేవీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. చిన్న కొబ్బరి ముక్క, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు, 10 జీడిపప్పులు, వేయించిన పల్లీలు 2 స్పూన్లు, అనాస పువ్వు 1, యాలుకలు 3. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసి కొద్దిగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకొచ్చి వీలైనంత చిన్న సైజు టమాటాలను సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే టమాటాలు త్వరగా ఫ్రై అయ్యి గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నింటిని పీల్చుకొని టమాటాలు చాలా టేస్టీగా తయారవుతాయి. ఈ టమాటాలు ఫ్రై అయ్యేలోపు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ టమాటా కుర్మా రెసిపీ వచ్చేసి ఫస్ట్ టైం నేను సాయిబాబా టెంపుల్‌లో టేస్ట్ చేశాను. ఈ టమాటో కుర్మా రెసిపీ వచ్చేసి నాకు డిఫరెంట్‌గా అనిపించి, నేను కూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలు కొంచెం ఫ్రై అవ్వగానే పాన్ పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మరొక పాన్ తీసుకొని, పాన్ వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసి, 7, 8 లవంగాలు, 3 బిర్యానీ ఆకు వేసి లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న 5, 6 పచ్చిమిర్చిలను కూడా వేసి లైట్‌గా ఫ్రై అవ్వగానే 2 రెబ్బలు కరివేపాకును వేసి ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలను వేసి, దానిలోనే కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని, ముందుగా పేస్ట్‌ను వేసి బాగా కలిపి, ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ మిశ్రమం అంతా బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఈ గ్రేవీ బాగా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న టమాటాలను వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. గ్రేవీ ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసి కలిపి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ, సాల్ట్ గానీ మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. 2, 3 నిమిషాలు ఉడికించుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసి మరో 2, 3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నోరూరించే టమాటో కుర్మా రెడీ. ఇది రైస్‌లోకైనా, రోటీలోకైనా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరెన్నో వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.